ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎక్కడ చూసినా సరే కేవలం ₹299 ఎయిర్ పాడ్స్ ప్రో, ₹1000కి వాచ్ కాంబో ప్రో అన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఎక్కువ యాడ్స్ వస్తున్నాయి. సో నేనే దీన్ని స్పెషల్గా ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ₹299 అయితే పర్చేస్ చేసి తెప్పించడం జరిగిందనమాట. విత్ డెలివరీ ఛార్జెస్ కలిపి మనకి ₹330 అయితే పడ్డది. ఈరోజు మనం మార్కెట్లో దొరికే చీప్ అండ్ బెస్ట్ ఎయిర్ పాడ్స్ ప్రోని అయితే మనం రివ్యూ ఇవ్వబోతున్నాం అనమాట. గైస్ అసలు వర్క్ అవుతుందా లేదా, దీన్ని బ్యాటరీ ఛార్జ్ అవుతుందా లేదా, ఎంతసేపు బ్యాటరీ వస్తుంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఇది కొంటే వర్తా లేదా, ఆ బడ్జెట్లో ఏదైనా వచ్చే వైర్డ్ ఇయర్ ఫోన్స్ కొనడం మేలా, లేదా ఒక ₹1000 దగ్గర ఏదైనా మంచి TWS బ్రాండ్ నుంచి కొనడం మేలా, ఇవన్నీ అయితే డిస్కస్ చేస్తాను అనమాట. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. డీల్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అక్కడ జాయిన్ అవ్వండి. ఇటువంటి వర్తి ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు అక్కడైతే నేను పోస్ట్ చేస్తుంటాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే, సో బాక్స్ అయితే మనకైతే సేమ్ ఈ విధంగా అయితే వస్తుందంట. ఆల్మోస్ట్ ఆల్ కాపీ క్యాట్లాగ్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీని మీద ANC అని కూడా పెట్టుంటారు, మరీ టూ మచ్. సో ఇదైతే మనం బాక్స్ కానీ చూసినట్టయితే సింపుల్ ప్యాకింగ్ అయితే వస్తుంది. దీంట్లో లైట్నింగ్ పోర్ట్తో మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది. అలాగే మనకి 2 బడ్స్ అయితే వస్తాయి. లోపల ఒక చిన్న పేపర్ వర్క్ ఉంటుంది. బాక్స్ అయితే మనకి చాలా వెయిట్లెస్ అయితే ఉంటుంది. అసలు ఒక ప్రీమియం అసలు ఫీలే ఉండదు, ప్రీమియం ఫీల్ కాదు. ఏదో ఒక మార్కెట్లో చిన్న ₹100, ₹50 ఇయర్ ఫోన్స్ కొంటాం కదా, అటువంటి ప్యాకేజింగ్ అనమాట. సో బాక్స్ ప్యాకేజింగ్ దగ్గర అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ మనకు బాక్స్ మీద అయితే విత్ వైర్లెస్ ఛార్జింగ్ అని ఇచ్చినారు. ఇది వైర్లెస్ ఛార్జింగ్ అవుతుందంటే నా దగ్గర వైర్లెస్ ఛార్జర్ లేదు. అలాగే మనకి లైట్నింగ్ పోర్ట్తో ఛార్జింగ్ పెడితే ఛార్జ్ అవుతుంది. లైట్స్ కూడా బ్లింక్ అవుతున్నాయి. అండ్ మనకి చూడడానికి డిజైన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఎయిర్ పాడ్స్ ప్రో ఉందో వాటిని కుదేసి కాపీ కొట్టినట్టు ఉంటుంది. కానీ ఎయిర్ పాడ్స్ ప్రో అని చెప్పేసి ఎయిర్ పాడ్స్ ప్రో ఇవి ఆ ఫీల్ అయితే ఉండదు మీకు. జస్ట్ చూడడానికి అయితే ఇది మనకి నార్మల్ చీప్ క్వాలిటీ బడ్స్ అనేది మీకు తెలిసిపోతుంది. కానీ చూడడానికి అయితే అంటే ఎవరైనా టక్కని చూసారంటే మాత్రం ఆ ఎయిర్ పాడ్స్ ప్రో అనే ఫీలింగ్ అయితే తీసుకురావడానికి అయితే బాగా అయితే వర్క్ చేశారనమాట. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఈ ₹299కి 100% సాటిస్ఫాక్షన్. నేను డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాత్రమే చెప్తున్నాను అనమాట. సో ఓవరాల్గా ప్రోడక్ట్ లుక్స్ పరంగా అయితే మనకి ఆ ₹299కి 10 out of 10 అయితే ఇవ్వచ్చు. చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసుకొచ్చారు. మనకి ఇక్కడ కేస్ క్వాలిటీ కావచ్చు, మనకి పవర్ బటన్ కావచ్చు, లైట్నింగ్ పోర్ట్ కావచ్చు, తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ కావచ్చు. ఇది చూడండి, ఓపెన్ అండ్ క్లోజ్ హ్యాప్టిక్స్ వినండి. సో మనకు ఆ టక్ సౌండ్ కావచ్చు, ఇంకా బడ్స్ కావచ్చు. బడ్స్ మీరు చెవులో పెట్టుకున్నా సరే మీకు క్వాలిటీ అయితే మాత్రం అంటే కంఫర్ట్ అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి అసలు ఇవి పడవన్నమాట, చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి అన్నమాట. నేను నైట్ టైము ఒక మూవీ చూశాను, తర్వాత IPL మ్యాచ్ ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది కదా, అది కూడా చూశాను. సో వాటికి వాడుతుంటే మాత్రం చాలా కంఫర్ట్ అండ్ కంఫర్ట్. బెడ్ మీద పనుకొని ఒక సైడ్కి ఇట్లా పనుకున్నా సరే ఇది మనకి ఏంటంటే లోపలికి ఇలా స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఊడి పడ్డం అంటూ ఏం లేదు. ఆ విధంగా అయితే నాకైతే కంఫర్ట్ పరంగా ఈ ₹299కి ఆసమ్ అయితే అనిపించింది అనమాట. ఇక ముఖ్యంగా దీంట్లో నెక్స్ట్ అందరూ ఎదురు చూసే సౌండ్ క్వాలిటీ గురించి నేను ఇప్పుడు ఒక ట్రైల్ ఆడియో ప్లే చేస్తాను, సౌండ్ టెస్ట్, ఒకసారి వినండి. సో సౌండ్ టెస్ట్ అయితే విన్నారు కదా. దీంట్లో మీరు ఈ ₹299 దగ్గర థంపింగ్ బాసు, ట్రబుల్స్, మిడ్స్, హైస్, పిచ్ క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయడం అంటే మూర్ఖత్వం, పిచ్చితనం అని చెప్పొచ్చు. కానీ సర్ప్రైజింగ్లీ ఆల్ ఆర్ గుడ్ అని చెప్పొచ్చు. మరీ థంపింగ్ బాస్ ఉండదు, ట్రబుల్స్ అండ్ మిడ్స్ అయితే అంత గొప్పగా ఉండదు. కానీ అన్నీ కలగలిపి ఒక మాదిరిగా అయితే వస్తుందంట. సౌండ్ క్వాలిటీకి అయితే నేను ఒక 10కి 5 మార్క్స్ అయితే ఇస్తాను. బట్ ఆ ₹299 దగ్గర మాత్రం 10కి 10 అయితే ఇవ్వచ్చు. బట్ మీరు ప్రీమియం సౌండ్ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే మాత్రం వీటి జోలికి రావద్దు. సౌండ్ క్వాలిటీ ఓకే, ఆ ₹299 దగ్గర మాత్రం మనకి చల్తా అని చెప్పొచ్చు. ట్రబుల్స్ కానీ, మిడ్స్ కానీ, హైస్ కానీ, బేస్ కానీ ఒక మాదిరిగా వస్తున్నాయి. అండ్ మరీ చీపెస్ట్ ఇయర్ ఫోన్స్ వస్తాయి కదా, ఈ ₹50, ₹100 లేకుంటే లోకల్లో దొరికే బడ్స్ వస్తాయి కదా, ఆ విధంగా కాదు. ఫేర్ బెటర్ అని చెప్పొచ్చు, వాటితో పోస్తే ఫేర్ బెటర్ అని చెప్పొచ్చు. కాకపోతే మీ ఫోన్లో మీరు చాలా హై వాల్యూమ్ పెట్టినప్పుడు మాత్రమే ఈ సౌండ్ మీకు వినసొంపుగా అయితే ఉంటుందన్నమాట. లో వాల్యూమ్స్లో అయితే ఏమి ఉండదు. అలాగే మరీ టూ మచ్ అంటే 90% వాల్యూమ్ దగ్గర 100% వాల్యూమ్ దగ్గర మాత్రం డిస్ట్రాక్షన్ వస్తుంది. ఆ వచ్చే తక్కువ సౌండ్లో కూడా డిస్ట్రాక్షన్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి సౌండ్ క్వాలిటీ ఓకే అని చెప్తే ANC ఫంక్షన్ అని దీంట్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. బట్ దీంట్లో ANC ఫంక్షన్ నేను ఎంత ట్రై చేసినా కూడా ఆన్ కాలేదు. సో మనం ఇప్పుడు ఆ సైడ్ బటన్స్ ప్రెస్ చేస్తున్నప్పుడేమో అది మనకి క్లిక్ అంటుంది కానీ బట్ ఆ ANC ఆన్ అవుతుంది లేదో కూడా నేనైతే డిఫరెన్షియేషన్ చెప్పలేకున్నాను. అండ్ బడ్స్ ఇక్కడ గూగుల్ ఇస్తే చూడొచ్చు,
ఒకటైతే టక్ అని ఊగుతుంది, ఒకటైతే ఊగట్లేదు అనమాట. సో ఇన్సైడ్ అయితే వీళ్ళు అంత పర్ఫెక్ట్గా దీన్ని మనం ఇంకా దాని గురించి అంత పెద్దగా డిస్కస్ చేసుకోకూడదు, పైకి సోకులు చూసుకోవాలి, అంతమించి అయితే ఇంకేం లేదు. సో ANC గురించి కూడా చెప్పాను, ఇంక సౌండ్ క్వాలిటీ గురించి చెప్పాను. ఇంకా మిగతాది బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడాలి గైస్. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం అస్సలు అర్థం కాని విషయం అనమాట. నేను 5 days నుంచి చూస్తున్నాను, ఇది ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుందో, ఎప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుందో అర్థం కావట్లేదు. నాకైతే బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం టెరిబుల్ అని చెప్పలేను, కానీ పర్లేదు. ఒక 1 hour అట్లా వాడుతున్నాను, వస్తుంది, మళ్ళీ 30% 40%కి వస్తుంది, మళ్ళీ కేసులో పెట్టిన మళ్ళీ 100% అయిపోతున్నాయి. సో బ్యాటరీ లైఫ్ పరంగా అయితే ఇవి ఎన్ని రోజులు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తున్నాయి అయితే గ్యారెంటీ అయితే ఇవ్వలేను అనమాట. వచ్చిన రోజులు వాడుకున్నాం, పక్కన పడేసాం, లేదంటే మన ఇంట్లో ఒక డెకరేటివ్ పీస్ కింద అయితే ఉంచుకున్నట్టు. బ్యాటరీ లైఫ్ అయితే నాకైతే పూర్ అనేది చెప్తాను అనమాట, నాట్ సూపర్ అని చెప్పను, పూర్ బిలో యావరేజ్ అని అయితే చెప్తాను. ఒకవేళ మీరు బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేసేపోతే ఇట్లా టోటల్ జోలికి రావద్దు. మీ వీళ్ళు 500-600 బడ్స్ వస్తాయి, అవి అయితే తీసుకోండి, కొంచెం బ్రాండెడ్ నుంచి వస్తాయి కాబట్టి ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటాయన్నమాట. ఓవరాల్గా ఇది. ఇక దీంట్లో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కాల్స్ గురించి మాట్లాడుకుంటే, కాల్స్ అయితే గాయస్ మీరు చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి దీని దగ్గర నుంచి కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ అయితే మాత్రం అసలు ఒక్కొక్కసారి అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినిపించదు అనమాట. కాల్ క్వాలిటీ అయితే చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. నీకు బైక్ మీద పెట్టుకుని వెళ్ళాలి, ట్రావెలింగ్ సైక్లింగ్ వెళ్ళాలంటే మాత్రం మీరు దీన్ని పూర్తిగా బ్యాన్ చేసుకోండి, అసలు మీకు పనికిరావు అనమాట. అది మాత్రం చెప్తుంది, కాల్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గా అయితే ఉంటాయన్నమాట. ఇక ఫైనల్గా సో వీటి గురించి ఒక మాటలో చెప్పమంటే నన్ను ₹299 నా బడ్జెట్, AirPods Pro నా దగ్గర ఉందని చెప్పి హెచ్చులు పడాలి, బిల్డప్ కొట్టాలి, అట్లాంటి వాళ్ళు అయితే ఇవి తీసుకోండి భయ్యా. లేదు నాకు ఒక 600-700 అయినా సరే ఒక రకమైన బడ్స్ కొంటే ఈ మివీ నుంచో, లేదా బోట్లో అప్పుడప్పుడు ఆఫర్లు 799 కొన్ని బడ్స్ వస్తుంటాయి, లేదా ఇంకేదైనా బోల్ట్ అడి నుంచో ఇట్లాంటి వాటిలో వస్తుంటాయి, అవి తీసుకోండి. అవి మీకు ఫేర్ బెటర్ ఉంటాయి, మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తాయి, కాల్స్ కూడా బాగా మాట్లాడుకోవచ్చు. అదర్వైజ్ ఒక బిల్డప్ కొట్టాలి, AirPods Pro కాపీ క్యాట్ కావాలంటే మాత్రం ఈ ₹399 అయితే వీటిని పెట్టచ్చు. అదర్వైజ్ ₹299 సారీ. అదర్వైజ్ ఇవైతే మీకు వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. ఇన్ కేస్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వచ్చి యాడ్స్ చూసుకున్నారంటే మాత్రం బొక్క బోర్లో పడ్డట్టే. ఎందుకంటే సో వీటి దగ్గర నుంచి మీరు అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేరు, ఒక స్టైల్ అండ్ లుక్స్ తప్ప ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయలేరు. అటువంటిప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో యాపిల్ వాచ్ని, AirPods Pro అని ఇట్లాంటివన్నీ కాంబోలో 1000, 1500, 2000 కొన్నారంటే జస్ట్ 1 or 2 monthsలో అవన్నీ కూడా టోటల్గా షెడ్కి వెళ్ళిపోతాయి, మీరు పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట. సో గైస్ ఇది నేనైతే చీపెస్ట్ AirPods Pro ట్రై చేశాను, నా యొక్క రివ్యూని కూడా సబ్మిట్ చేశాను. ఇన్ కేసు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.